ఆయన నమస్తే. ఈ రీసెంట్గా ఇప్పుడైతే ప్రస్తుతానికి డిసెంబర్ 4వ తారీఖు నుండి ఇవాళకి కూడా జనవరి 4 కూడా అయిపోయింది. ఇప్పటికీ స్టిల్ అల్లు అర్జునే ట్రెండింగ్ టాపిక్. ఆ కేసు విషయం కావచ్చు, లేకపోతే ఇటు కలెక్షన్ కావచ్చు. కలెక్షన్ గురించి మెయిన్ ఆ టాపిక్ అయిపోయింది. అది అయిపోయింది. ఏది ఆ సంఘటన, ఆ లేడీ చనిపోవడము అదంతా కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు కలెక్షన్స్ మెయిన్. అసలు ఎవరు ఎక్స్పెక్టే చేయలే అసలు బాహుబలి 2ను బీట్ చేస్తుందని. కానీ లేకపోతే ఈ త్వరలో దంగల్ కూడా లేపేస్తుంది ఈజీగా. దంగల్ కలెక్షన్ కూడా దాటేస్తుంది పుష్ప 2. ఇప్పుడున్న దంగల్ ఎంత 2030 కోట్లు ఉన్నట్టుంది. అది అంటే రోడ్ అంటే మనకు ఓవరాల్ గా ఇప్పటి వరకు. అవును. ఇదెంత 1830 దాటింది. అవును. ఇంకా మా అంటే ఎంత 200 కదా. ఇంకా సంక్రాంతి సీజన్ స్టార్ట్ అవడానికి టైం ఉంది. అయిపోయా 3-4 days లో ఈజీగా లేస్తుంది. నాకు తెలిసి ఇయర్ మొత్తం నేను వేసుకుంటే ఇయర్ మొత్తం అయితే నీకు ఈజీగా ఒక 3000 కోట్లు కలెక్షన్. కాదు ఇవన్నీ ఓకే, కానీ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఆ కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ఫేక్ కలెక్షన్స్ అని. ఫేక్ కలెక్షన్స్ అని అంటే అలా అనిపిస్తుందా మీకు? ఫేక్ కలెక్షన్ చేసుకునే అవసరమే ఉంది వాళ్ళకు. ఇప్పుడు ఫేక్ కలెక్షన్ చేసుకుంటే వాళ్ళకే పడుతుంది కదా పిడి. అవును. ఇన్కమ్ ట్యాక్స్ ఊకుంటుందా? నువ్వు ఇన్ని 100 కోట్లు కలెక్ట్ చేసి కట్టకపోతే ఊకుంటుందా? ఊరుకుంటుందా? గవర్నమెంట్ ఇప్పుడు నీకు సెంట్రల్ డిపార్ట్మెంట్, సరే స్టేట్ లో అయితే మేనేజ్ చేస్తారు, సెంట్రల్ నుంచి వస్తారు కదా. నువ్వు కట్టేది ఇక్కడ సెంట్రల్ కదా. పోస్టర్ 1800 కోట్లు రిలీజ్ చేస్తే ఆబ్వియస్లీ దానికి తగ్గట్టు ట్యాక్స్ కట్టాలి. ప్రొడ్యూసర్ కట్టాలిగా. మరి ఊకనే కట్టుకుంటారా? అంటే పైసలు ఎక్కువే కట్టుకుంటారా? వస్తేనే కట్టుకుంటారు. అయ్యా నడుస్తుంది అబ్బా. ఇంకోటి ఇప్పుడు నీకు పెద్ద సినిమాలు కూడా ఏం లేవు, అర్థమైందా? వచ్చిన సినిమాలనే చిన్నయే, దట్టు దాంట్లో అంత దమ్ము లేదు. ఇది ఎంటర్టైన్మెంట్ ఉంది నీకు. ఎక్కడ సినిమా బోర్ కానీ అది కానీ నీకు ప్రతి సన్నివేశం కూడా హైలైటే ఉంది. సాంగ్స్ హైలైటే, కంటెంట్ హైలైటే. దీనికి ప్లస్ ఏం తెలుసా, ఇది ఒక ఇష్యూ కూడా ప్లస్సే అనిపిస్తుంది నాకు. అసలు ఈ సినిమాకు పోయి ఎందుకు చనిపోయింది, ఎందుకు అల్లు అర్జున్ జైలుకు పోయిండు, ఎందుకు ఇంత రాజకీయంగా దీన్ని అంతా చేస్తారు, అసలు ఏముంది సినిమాలా? నీకు వరల్డ్ వైజ్ గా అయిపోయింది టాపిక్. ఇక్కడనే కాదు, వరల్డ్ వైజ్ గా ఒక హీరోని అరెస్ట్ చేసిరంట అని చెప్పి, అంటే సబ్జెక్ట్ కి సంబంధం లేని విషయం అయినా కూడా అరెస్ట్ అయ్యింది. అర్థమైందా? దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని బయటకు తీసుకొచ్చారు. కాబట్టి ఇదొక విషయం, ఇదొక ఊపే సినిమా చూడడానికి. ఇప్పుడు ఏముందిరా బాబు అసలు ఈ పుష్ప 2. అదేవిధంగా బాహుబలి 2లో మనం చూసుకుంటే అసలు హై రేంజ్ గ్రాఫిక్స్ కావచ్చు, లేకపోతే గ్రాండియర్. అప్పటి వరకు మనం తెలుగు సినిమాలో అంటే అంత రిచ్నెస్ ఎప్పుడు బాహుబలి 2 వరకు మనం చూడలేదు. బాహుబలి 1 కానీ 2 కానీ. బట్ రాజమౌళి గారు చూపించారు. గతంలో రోబో ఎలా అయితే మనం ఆశ్చర్యపోయామో రోబో సినిమా అప్పుడు, బాహుబలి 2 ఆ రేంజ్ లో చూపించారు. ఇక దీన్ని ఇప్పట్లో బీట్ చేసే సినిమా రాదు అని అందరూ అనుకున్నారు. బట్ చాలా సింపుల్ గా సుకుమార్ గారు అటువంటి గ్రాఫిక్స్ అంటే హై రేంజ్ గ్రాఫిక్స్ అనేవి లేకుండా ఒక సింపుల్ స్టోరీని తీసుకొని ఈ స్మగ్లింగ్, ఈ రెడ్ శాండిల్, ఎర్ర చందనం వీటి మధ్యనే స్టోరీని తిప్పుతూ అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ని యాడ్ చేస్తూ లాస్ట్ లో క్లైమాక్స్ మొత్తం ఫ్యామిలీనే కదా. అంతే కదా. అంటే ఒక తండ్రి ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న విషయాన్ని ఆ అబ్బాయి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఎట్లుంటది, ఎంత బాధ ఉంటది. ఒక గుడికి పోతే అవమానమే. అర్థమైందా? ఒక ఇంటి పేరు లేని అవమానం, పిల్లలతో ఆడుకుందామన్నా అవమానమే. కనెక్ట్ అయింది జనాలకు. చాలా మందికి ఉంటుంది తమ్ముడు ఇది. ఇప్పుడు అక్రమ సంబంధం అనేది అది కావాలని పెట్టుకోవాలని అనుకోకుండా అయిపోతుంది, ఇల్లీగలే. ఇప్పుడు నాకు ఇంట్లో పెళ్ళైనా కూడా నాకు ఇష్టమైనది ఎవరితో ఒకటి మళ్ళీ నచ్చింది అనుకో, నాకు నచ్చింది, లేకపోతే ఆ అమ్మాయికి నేను కూడా నచ్చింది అనుకో, ఇప్పుడు నేను లీగల్ గా పెళ్లి చేసుకోనికి లేదుగా మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా. ఒకసారి పెళ్ళైనాక మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటా అంటే ఏ భార్య ఒప్పుకోదు, మన తెలుగు సమాజం ఒప్పుకోదు, సిస్టమే ఒప్పుకోదు. కంప్లైంట్ ఇస్తే గతం జైల్లో అయిపోయినట్టు నువ్వు ఎట్లా చేసుకుంటావు పోయి మాట్లాడి. అట్లా ఇల్లీగల్ గా చాలా మందికి అర్థమైందా? ఇప్పుడు హీరోలకు కానీ పేర్లు ఎందుకు, చాలా మందికి 2-3 మినిమం ఉంటున్నారు.
అట్లా ఆ ఇల్లీగల్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతారు కదా, పుట్టినప్పుడు నిజంగా ఈ ఇంట్లో ఒప్పుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే సినిమా స్టోరీ అంతే, ఏంలే. దాని చుట్టూ ఎర్రచందనం అనేది ఎంటర్టైన్మెంట్ బాగా ఎక్కువ ఉంది అంతే. నీకు అర్థమైందా? ఆ స్లాంగ్ ఒకటి డిఫరెంట్. పుష్ప 1 లో కూడా మనం బాగా అట్రాక్ట్ అయినాం స్లాంగ్ కి. అర్థమైందా? చిత్తూరు స్లాంగ్ నో ఏందన్నా ఆ టైపు. అంటే ఒక సినిమాటిక్ గా పోయేది ఏంది తెలుగు. ఇప్పుడు ఆంధ్ర స్లాంగ్ ఇదంతా సినిమాటిక్ గా పోతుంది. ఇది కొత్తగా మొన్నటిదాకా తెలంగాణ బాగా అరే అమ్మాయి ఏందిరా పోయి అరే పరిశాన్ చేస్తున్నావురా పోయి ఈ టైప్ ఏది డీజెటిల్లు ఇవన్నీ తీసుకుంటే ఒక స్లాంగ్. చిత్తూరు ఒక స్లాంగ్, టోటల్ స్లాంగ్ బేస్ మీద వచ్చిన సినిమా. ఓన్లీ చిత్తూరుని స్లాంగ్ నే హైలైట్ చేస్తూ చూపించిన సినిమా ఇదొకటి. పుష్ప 1 పుష్ప 2నే. మిగతా ఏవి కూడా ఒకటే స్లాంగ్ ను పట్టుకొని సినిమా త్రోట్ సినిమా మొత్తం కూడా ఒకే స్లాంగ్ మీద పోయింది. ఈ పుష్ప 1 పుష్ప 2నే. అదొకటి బాగా జనాలకు కనెక్ట్ అయింది. కాదండి ఇప్పుడు ఈ సినిమాలో కూడా అంటే స్టోరీ పరంగా చూసుకుంటే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం అంటే ఇది నెగిటివ్ గా చూపించారు. పబ్లిక్ ఆడియన్స్ లేకపోతే యూత్ చెడిపోతారనే ఒక ఇది కూడా ఉంది. నిజంగా అలా జరుగుతుంది? ఇప్పుడు అట్లా అంటే అసలు ఏ సినిమా కూడా రిలీజే కాదు. పోలీసులు చేసే దుర్మార్గాలను కూడా చూపిస్తారు. అర్థమైందా? రౌడీ షీటర్లు చేసే దుర్మార్గాన్ని కూడా చూపిస్తారు. హాస్పిటల్లో ఎట్లాంటి స్కాములు జరుగుతాయో చూపిస్తారు. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లుంటాయి, మన గవర్నమెంట్ ఎలా ఉంటారు, రాజకీయ నాయకులు ఎట్లుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఏడికెళ్ళి వస్తాయి పైసలు. ఎంపీకి కొన్ని 100 కోట్లు కావాలి. ఇట్లా నీకు ప్రతిదీ కూడా పైసలతో కూడుకున్నదే. అదే చూపించారు కదా సినిమాలో. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని మార్చి పడేసింది ఏంటి? పైసనే. అర్థమైందా? నీకు నిజంగానే బయట కూడా అట్నే జరుగుతుంది. వీళ్ళు కూడా మళ్ళీ పబ్లిక్ కూడా ఎవడన్నా ఓటుకు పైసలు తీసుకోకుండా వేసినోడు కూడా ఉన్నాడా? ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళం, సరే చదువుకున్న వాళ్ళం పైసలు తీసుకోవద్దని అనుకుంటున్నాం. కానీ మనం పోయి ఓట్లు ఎండలు నిలబడి ఆఫీస్కి పోయి ఆడ నిలబడి వేసేయమంటే ఎవడన్నా వేస్తాడా? ఈ సాఫ్ట్వేర్ వాడు ఎవడన్నా కానీ ఇప్పుడున్న ఈ సాఫ్ట్వేర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏడన్నా పోయి ఓట్లు వేసిన నువ్వు ఏడన్నా చూసినావా? ఆ కోణం కానీ ఆ ఫేసులు కానీ ఏడన్నా కనబడ్డా? అసలు వాడు ఎలక్షన్ రోజు 1 రోజు 2 రోజులు హాలిడే ఇస్తే వీడు ఊరికో గోవాకో సింగపూరో మలేషియా పోతాడు తప్ప మరి ఈయన్నే ఉన్న రాజకీయ నాయకుడిని ఎన్నుకుందాము వానికి పోయి ఓటు వేద్దాము ఎవడున్నాడు? జయప్రకాష్ రెడ్డి గారు ఎంత జెన్యున్ పర్సన్ ఆయన. జయప్రకాష్ నారాయణ గారు సారీ ఆయన. మళ్ళా మన సిపిఎం పార్టీ జేడి నారాయణ గారు వీళ్ళందరూ మళ్ళీ వీళ్ళేం పైసలు ఏం వేయలే. మరి నీకు అర్థమైందా? వీళ్ళు పైసలు ఏం పెట్టుకోలే, పైసల్ని పంచలే కాబట్టి వాళ్ళు గెలవలే. అర్థమైందా నీకు? ఈవెన్ బీజేపీని కూడా తీసుకో, బీజేపీ కూడా ఎక్కువ పైసలు పంచదు, చాలా తక్కువ. వాళ్ళు ఇలాంటి రియల్ గా జరిగే సీన్స్ చూపించండు. అది సినిమాలా చూడాలి. ఇప్పుడు నేనేమంటే ఎంటర్టైన్మెంట్ కోసం నీకు టైం పాస్ కాకపోతే ఏడికి పోతావు? పోయి సినిమాకే పోతావు. తాగేటోడు ఉంటే బార్ షాప్ పోతాడు. అర్థమైందా? స్పోర్ట్స్ మ్యాన్ అయితే స్పోర్ట్స్కి పోతాడు, క్రికెట్ జూనికి పోతాడు. అర్థమైందా? నార్మల్ చదువుకోని పబ్లిక్ నార్మల్గా ఉండే పబ్లిక్ అంతా కూడా ఏం చేస్తారు? సినిమానే ఎంటర్టైన్మెంట్గా ఒక టైం పాస్. అర్థమైందా? సాంగ్స్ ఉంటాయి, స్టోరీ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఈ కోణంలోనే వెళ్తారు, చూస్తారు అందరు కామన్గా. అట్లా ప్రతి ఒక్క సన్నివేశం కూడా బాగుంది ఆ సినిమాలో. ఫైట్స్ బాగున్నాయి. అసలు ముఖ్యంగా గంగమ్మ జాతర ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ వేరే లెవెల్. వేరే ఎట్లుంది అసలు అది. అంటే ఆ వేషం కూడా కరెక్ట్గా వేసుకొని అంటే అమ్మవారికి మనం నిజంగానే గజ్జగట్టి మెరుపుల మీద దాని మీద నడవడము ఇవన్నీ జెన్యున్గా. అంటే మన తెలుగు వాళ్ళకబ్బా, మిగతా స్లాంగ్ వాళ్ళు మిగతా ఏ స్టేట్ వాళ్ళు ఎట్లా చూస్తారో తెలియదు కానీ మన తెలుగు వాళ్ళకైతే విపరీతంగా నచ్చింది ఇది. కేవలం మన తెలుగే కాదు, అసలు హిందీలో కూడా హైయెస్ట్ కలెక్షన్ సినిమా. అదే కదా, ఇప్పటి వరకు ఏది లేదు, దంగల్ ఒకటే ఉంది. అవును, రీసెంట్ గా వచ్చిన షారుఖ్ ఖాన్ సినిమాలు కూడా దాటేసింది. మరి నీకు ఇది కనెక్ట్ అయిపోయింది, నార్త్ వాళ్ళకి కూడా కనెక్ట్ అయిపోయింది, హిందీ వాళ్ళకి కూడా అందరికి కనెక్ట్ అయిపోయింది. అంటే సినిమాని సినిమా లాగానే చూస్తారు అందరూ. ఒక ప్రాంతంగా, ఒక కులంగా, లేకపోతే ఒక స్టేట్ గా,
ఒక ఏమంటారు దానికి పరిమితం చేయలే. ఎంటర్టైన్మెంట్ గానే చూస్తారు. ఎంటర్టైన్మెంట్ కావాల్సిన అన్ని కూడా దాంట్లో ఉన్నాయి డిఫరెంట్ గా. ఆ మేనరిజం కానీ ఇట్లా పెట్టుకొని అంత డిఫరెంట్. అంటే ఆ హీరో కూడా అట్లా కష్టపడ్డాడు కూడా. అంత హార్డ్ వర్క్ చేయాలంటే నాట్ ఈజీ. సాంగ్స్ తీసుకున్నా కానీ లేకపోతే ఫైట్స్ తీసుకున్నా అంతసేపు త్రోడ్ లెంత్ అంతా సినిమాని అట్లా పెట్టుకొని చూపించడం అంటే చాలా కష్టం. అది అల్లు అర్జున్ గారికి అది సాధ్యం అవుతుంది అబ్బా. సో డైరెక్టర్ రాజమౌళి గారి తర్వాత ఇంకా అంత తోపిగా సుకుమార్ గారే నాకు తెలిసి ఆయన బీట్ చేసిండు. బట్ సినిమా మేకింగ్ లో ఏం లేదబ్బా, ఎవరిది వాళ్ళదే. మీకు ఇంకోటి ఉంది, బాహుబలి అనేది మనం ఏదైనా కానీ రాజమౌళి గారిని కానీ వీళ్ళందరూ కూడా హాలీవుడ్ సినిమాల్ని చూసే కాపీ కొడతారు, లేకపోతే అవి చూసే ఇలా చేస్తారు అని అంటారు. మరి ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ సినిమాలు సుకుమార్ చూసిండా? ఇప్పుడు అట్లాంటి సినిమాలు ఎవడన్నా హాలీవుడ్ చేసిన ఇప్పుడు హాలీవుడ్ లా ఇట్లాంటి స్టోరీలు ఏమన్నా వచ్చినాయా? అవన్నీ ఎట్లుంటాయి, ఓ మొత్తం గ్రాఫిక్స్ సప్ అని వెళ్ళిపోతుంటాయి. అవి చూసి మరి ఇక్కడ తీసిండు, బాహుబలి సినిమా తీసిండు, రాజమౌళి అట్లాంటి సినిమాలు తీసాడు అన్నారు. మరి ఉత్తగా తెలుగు న్యాచురిటీ అంటే నెగిటివిటీని మామూలుగా చూపించుకుంటూ మరి సినిమా తీసిండు కదా మన సుకుమార్ గారు. మరి ఇంకేడుంది ఆ కాపీ? అది ఏం లేదు. సినిమాని ఎట్లా చూపించాలి ఆడియన్స్ని అంటే ఒక హీరోని ఎట్లా చూపించాలి, ఆ వాతావరణాన్ని ఎట్లా చూపించాలి, పబ్లిక్ని క్యాచ్ చేసి అంటే రిలీజ్ చేయడం అనేది ఇది పుష్ప 2. అంటే అది ఎవరిని డబ్బు కొట్టో లేకపోతే ఇంకోటి కొట్టో అది కాదు. పోనీ ఇంకోటి దొంగ ఫేక్ న్యూస్, ఇప్పుడు ఫేక్ అనుకుందాం, 1800 కోట్లు దాటింది అనేది ఫేక్ అనుకుందాం. కానీ గవర్నమెంట్ కుత్త పుణ్యానికి ఎవడన్నా కడతారా? అంత పైసలు ఇవ్వంతోనే ఉంటాయా? ఇప్పుడు మనమే ఉన్నాం, నాకు 1800 కోట్లు వచ్చాయని ఎవడన్నా బయట చెప్పుకుంటాడా? తమ్ముడా అంటే అర్థమైందా? ఇప్పుడు నువ్వు నెలకు ₹1,00,000 సంపాదించుకో, ధైర్యంగా నెలకు 1,00,000 అని కూడా చెప్పలేవు. అట్లాంటిది నాకు 1800 కోట్లు వచ్చి చెప్తున్నాయి అంటే వాళ్ళు నిజంగా జెన్యూన్ ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున్న రైడ్ జరిగినా సరే ఏం కాదు, చూపించుకుంటారు, ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. నీకు అర్థమైంది, అన్ని టికెట్లు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఏదో చెప్పుకుంటే అప్పుడంటే మనకు చేతులు చింపి ఇచ్చేటివి కాబట్టి ఎంత చెప్పినా కూడా లెక్క తెలిసేది కాదు. ఇప్పుడు నీకు ఏ షోలు నడిచినా ఎక్కడెక్కడ ఎంతెంత కలెక్షన్ వచ్చింది, ఏ స్టేట్లో ఎంత వచ్చింది అంతా ఆన్లైన్ ఈజీగా. అది ఫేక్ ఏం కాదు, జెన్యూన్ గానే. ఇది దాడతడు కూడా చూడు. ఈ 3 నెలల్లో ఇప్పుడు నాకు తెలిసి దంగల్ని కూడా క్రాస్ చేస్తుంది. 3 days కాదు, ఈ 3 months లో. 3 days అంటే ఇప్పుడు నీకు సంక్రాంతి వచ్చేస్తే మళ్ళీ ఈ కొత్త సినిమాలకు జర డౌన్ అవుతుంది. కానీ ఓవరాల్ గా మళ్ళా ఆ సినిమాలకి ఇట్లా సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకి నా దమ్ము లేవు, దాంట్లో మ్యాటర్ లేదంటే మాత్రం మళ్ళీ లేస్తుంది. ఇది ఇయర్ ఎండింగ్ వరకు మాత్రం ఒక 3000 కోట్లు అయితే కంపల్సరీ చేస్తుంది, కంపల్సరీ, డౌటే లేదు దాంట్లో.